ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ షాట్ అనేది నా పాత షాట్‌కి కంటిన్యూయేషన్ అని చెప్పుకోవచ్చు. సో, బేసిక్‌గా ఆ షాట్ రిలీజ్ చేసినప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మెసేజెస్ వచ్చాయన్నమాట. ఏంటంటే లైక్ బ్రో ఇట్లా వర్క్ ఫ్లో చేంజ్ అయిందన్నావు కదా! అసలు ఏంటవుతుంది? ఓకే. అసల కొద్దిగా డీటెయిల్‌గా చెప్పకపోయినా షార్ట్‌గా అన్నా షార్ప్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు షార్ట్‌లో అని చెప్పి నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. సో, దానికోసం ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నాను. బేసిక్‌గా మనకి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడదాం. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో మనం టెక్స్ట్ డేటా అనేది డిఫరెంట్ కాంప్లెక్సిటీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ ఆర్ ద ప్రాజెక్ట్. ఓకే. సో, ఇటువంటి కాంప్లెక్సిటీని మొత్తం మనం రిమూవ్ చేసి యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్, రెగెక్స్ టెక్నిక్స్ అండ్ సో ఆన్ డిఫరెంట్ ఎన్ఎల్‌పి అల్గోరిథమ్స్ మనం ఒక ప్యూరిఫైడ్ డేటాని అయితే తీసుకుంటాం. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్ట్ డేటాలో. ఓకే. తీసుకున్న తర్వాత మనం డిపెండింగ్ ఆన్ ద టాస్క్ మనం ఏదన్నా ఎంఎల్ అల్గోరిథం ఆర్ డిఎల్ అల్గోరిథం ఆర్ ఎన్ఎల్పికి స్పెసిఫిక్ అల్గోరిథం యూజ్ చేయడం కానీ, యూజ్ చేసి ప్రిడిక్షన్స్ ఇవ్వడం ఆర్ క్లాసిఫై చేయడం కానీ ఇదంతా చేసేవాళ్ళం. ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. లైక్ జస్ట్ లైక్ దట్ మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు ఆర్ మన పర్సనల్ ప్రాజెక్ట్స్‌లో చేసినట్టు అంత సింపుల్‌గా అవ్వదు. రియల్ వరల్డ్‌లో. అంటే మీరు వర్క్ చేసే కంపెనీలో ఆర్ మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్‌లో ఇన్ ఎ కంపెనీ. సో, ఆహ్, ఇందాక చెప్పాను కదా! టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ రిసోర్స్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ ఇలాంటివన్నీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అంటే సీపీయూస్, హై ఎండ్ సీపీయూస్, జీపీయూస్ కూడా అవసరం అవుతాయి అలాంగ్ విత్ ద టైమ్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఓపెన్ ఏఐ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి వచ్చాయో ఇండస్ట్రీలోకి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి అసలు ఏదైతే టెక్స్ట్ డేటా పబ్లిక్‌గా అవైలబుల్ ఉందో వికీపీడియా కావచ్చు, డిఫరెంట్ ఆర్టికల్స్ కావచ్చు, ఓకే. డిఫరెంట్ వెబ్‌సైట్స్ కావచ్చు. ఆ లార్జ్ లాంగ్వేజ్ అంటే హ్యూజ్ సెట్స్ ఆఫ్ టెక్స్ట్ డేటాతో ట్రైన్ అవ్వబడింది. ఎల్ఎల్ఎం మోడల్స్ ఆర్ ఏఐ మోడల్స్ ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడేమైందంటే ఆ పర్టిక్యులర్ మోడల్‌కి ఏదన్నా క్లాసిఫై చేయాలన్నా ఆర్ ఏదన్నా నెక్స్ట్ ప్రిడిక్షన్ ఇవ్వాలన్నా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు వర్క్ ఫ్లో గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ ఎ ఏఐ ఇంజినియర్‌గా ఇదివరకు చెప్పాను కదా! టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని. ఇప్పుడు అదే ఏఐ ఇంజినియర్ యూజింగ్ ఓపెన్ ఏఐ ఆర్ ఎనీ అదర్ ఎల్ఎల్ఎం టూల్ వీళ్ళు ఏదైతే క్లాసిఫై చేస్తారో ఆర్ ప్యూరిఫై చేస్తారో జస్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ అండ్ కాంటెక్స్ట్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ ద్వారా అండ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ద్వారా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ రిసోర్సెస్ అంటే హై ఎండ్ జీపీయూస్, హై ఎండ్ సిపియూస్ కాకుండా రెగ్యులర్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్‌ని యూజ్ చేసుకొని అచీవ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది మీకు నమ్మకం లేకపోతే అగైన్ మీ కంపెనీలో వర్క్ చేసే సీనియర్ ఏఐ ఇంజినీర్స్ ని ఎక్స్‌పీరియన్స్ కనుక్కోండి. ఎస్పెషల్లీ ఎన్ఎల్‌పిలో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కనుక్కోండి. వాళ్ళకి అట్‌లీస్ట్ 6 ఆర్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉంటే వాళ్ళు మాట్లాడే థింగ్ ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.